సో ఎప్పుడు మీరు ఇంత మూల వేసుకున్న దానికి వచ్చాం, ఎప్పుడు వేసుకోవాలి, మనం ఎప్పుడు వేసుకోవాలంటే మనము జనరల్గా మన తెలంగాణలో 3 సీజన్లు ఉంటాయి. ఒకటి ఖరీఫ్ సీజన్, ఒకటి రబీ సీజన్, ఇంకొకటి సమ్మర్ సీజన్. సో ఖరీఫ్ సీజన్లో వచ్చేసరికి తొలకరి వర్షాలు మనకు జూన్లోనే స్టార్ట్ అవుతాయి మనకు. సో జూన్లోనే స్టార్ట్ అయినప్పుడు దాదాపుగా 60 నుంచి 70 mm వర్షం పడ్డప్పుడే మనం సోయింగ్ని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది మనకు. సో ఎందుకనకంటే భూమిలో అప్పటి వరకు వేసవిలో బాగా ఎండగా ఉంటుంది కాబట్టి భూమిలో వేడి ఎక్కువగా ఉంటుంది. సో అంత వర్షపాతం కాకుండా మొదలే సోయింగ్ చేస్తే ఒకవేళ మనము ఆ వేడికి ఇత్తనాలు అనేటివి మురిగి కుళ్ళిపోయి జర్మినేషన్ రాకుండా పోతాయి. సో విగర్ కూడా మనకు ఉండదు. సో దాదాపుగా మనకు 50 నుంచి 70 mm వర్షం పడితే మనకు సోయింగ్ చేస్తే మంచి జర్మినేషన్ మరియు మొక్కల సాంద్రత ఒక ఎకరాకి ఎంత ఉండాలో అంతా మనం మెయింటైన్ చేసి రావడం వల్ల అయితే మనకు మంచి దిగుబడిని మనం చేసుకోవచ్చు. ఓకే, విత్తే సమయానికి సంబంధించి అయితే మనం ప్రస్తుతం వానాకాలంలో ఉన్నాం. వానాకాలంలో ముఖ్యంగా మనకు జూలై 15th వరకు మనకు ఇవి వేసుకోవచ్చు. అయితే ఈ పంట కాలానికి వచ్చేసరికి 90 రోజులు వచ్చేటి ఉన్నాయి స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు 105 రోజుల వరకు ఉన్నాయి, 90 నుంచి 105, దీర్ఘకాలిక రకాలు 100 నుండి 120 రోజుల వరకు కూడా ఉన్నాయి అన్నట్టు. అయితే మనము ఈ మొదట అయితే దీర్ఘకాలిక రకాలను వేసుకోవచ్చు. సో రాను మనకు వర్షాలు తగ్గుతూ వస్తాయి కాబట్టి మధ్యకాలిక రకాలను ఎన్నుకోవడం. ఇంకా లేట్ అయితే అంటే జూలై 15 తర్వాత కూడా మనం ఈ పంటను వేసుకోవాల్సిన రైతులు ఎవరైనా ఉంటే స్వల్పకాలిక రకాలను మనము అంటే 90 రోజుల లోపల వేసుకోవాల్సిన రకాలని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.